సచివాలయానికి పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి దానికి మాట్లాడడానికి అది చేస్తారని ఈ సమస్యల పరిష్కారం పక్కన పెడితే కనీసం మీతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలా దేశంలో లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఈ లొల్లిలు పంచాయతీలు నువ్వు దొంగ అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎవరి సమస్యలు ఏందని ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మీరు అసెంబ్లీ సమావేశాలు చూడండి, రాష్ట్ర సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ ఏ ఒక్కరి సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం అదే చేస్తుంది, ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఎప్పుడు మన లాంటి ఉద్యోగుల సమస్యలు పట్టించుకునేది? ఎప్పుడు మన సమస్యలు పరిష్కారం అయ్యేది? అంటే ఎన్నిసార్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మనం లోబడి లేకపోతే నమ్మి ఈ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కాకపోతే ఇంకొక ప్రభుత్వం అని చెప్పేసి మనం నమ్మి వాళ్ళ కోట్లు ఇప్పించి వాళ్ళని ఈరోజు మనం గద్దెనెక్కిస్తే మనం మాత్రం ఇట్లా రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపు పొద్దున టెంట్ల కింద కూర్చున్నాం కావచ్చు, 2 రోజులు అయితే రోడ్ల మీదకి వస్తాం, ఇంకా 4 రోజులు అయితే రోడ్ల మీద అండుకొని తినే పరిస్థితికి వస్తుంది.